పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు తెలియజేశారు. నరసరావుపేటలోని పలు గ్రామాల్లో ఉదయాన్నే కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశామన్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండటంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేయగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అరవింద పనితీరును మెచ్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ 1వ తేదీని ఇవ్వాల్సిన పెన్షన్స్ మరి 31వ తేదీని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ జోరుగా వర్షం పడుతుంది అయినా కానీ మరి సచివాలయ సిబ్బంది కానీ పార్టీ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఉదయం 6 నుంచే పెన్షన్స్ పంచడం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పెన్షన్స్ తీసుకుంటున్నారు. అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎండ లేదు, వాన లేదు, పిడుగు లేవు, ఎటువంటి పరిస్థితులైన వాగులు వచ్చినా కానీ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఆపడానికి వీలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, జోగులాంబ